జై శ్రీమన్నారాయణ. అభయ ఫౌండేషన్ నిర్వహించే శ్రీమాన్ బాలచంద్ర గారికి ముందుగా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. 19 సంవత్సరాల సేవా మార్గంలో సాగిస్తూ వందల మందికి, వేల మందికి, లక్షల మందికి ఎన్నో రకాలైన సేవల్ని అందించింది అభయ ఫౌండేషన్. చిన్నారుల దగ్గర నుంచి వృద్ధుల దాకా, వీధుల్లో పడుకునేటటువంటి వ్యక్తుల దగ్గర నుంచి భవనాల్లో ఉండేటటువంటి మహనీయుల దాకా ఎంతోమందిని ఇన్స్పైర్ చేసి సేవా కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేయగలిగింది. ఎన్నో రకాల కార్పొరేషన్స్ని వారి యొక్క ధనానికి సత్పాత్రతని ఇచ్చి మంచి సేవల్లో ఉపయోగపడేట్టుగా చేయగలిగింది. 19 సంవత్సరాల యాత్రలో పెరుగుదలే తప్ప ఎప్పుడు వెనక చూపు అనేది లేకుండా సాగింది అంటే ఇదంతా కేవలం శ్రీమాన్ బాలచంద్ర గారి యొక్క అమోఘమైనటువంటి కృషి అండంలో ఏం సందేహం లేదు. అయితే సూర్యుడు ఎంత ప్రభావం కలిగిన వాడైనా ఆ ఎండని జాగ్రత్తగా గ్రహించి దాన్ని బ్యాటరీలో ప్రిజర్వ్ చేసి దాని చీకటి సమయాల్లో ఉపయోగించుకునేటటువంటి యోగ్యుల్లాగా బాలచంద్ర గారి యొక్క ఇన్స్పిరేషన్ని అభయ ఫౌండేషన్ నిర్వహించేటటువంటి టీం అందరూ కూడా వారి వారి ఔద్యోగిక క్షేత్రాల్లో వారు ఉంటున్నప్పటికీ కూడా దీన్ని తమ లోపల నింపుకుని వారు ఆశించే మార్గంలో అద్భుతమైనటువంటి ప్రగతిని చూపించగలుగుతున్నందుకు టీం మెంబర్స్ అందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. బాలచంద్ర గారి మీద నమ్మకంతో వారికి అందించినటువంటి ప్రతి పైసా కూడా సద్వినియోగం అవుతుంది, ఎండ్ యూజర్కి చేరుతుంది అనే విశ్వాసంతో కొనసాగించేటటువంటి ఉదారులైనటువంటి దాతలందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. సేవ అనేది ఎన్నో కోట్ల జన్మల పుణ్య ఫలం. అది దక్కడం అనేది సామాన్యమైన విషయం కాదు. తన బతుకు కోసం ప్రతివాడు బతుకుతాడు, తన కోసం ప్రతివాడు చేసుకుంటాడు. కానీ తోటివాడికి ఏదైనా చేయాలి అనే సంకల్పం, దాని కార్యరూపంలోకి తేవడం, 10 మందికి దాన్ని అందించడం, 10 మందిని దాంట్లో ఇన్వాల్వ్ కాగలిగేట్టుగా చేయడం, సమాజంలో ఒక కాంతి కిరణాన్ని వ్యాపింపచేయడం అనేది చాలా మహత్తరమైనటువంటి కార్యక్రమం. దీన్ని జరిపించేటటువంటి అభయ ఫౌండేషన్కి మేము అనేక మంగళాశాసనాలు చేస్తూ ఇది ఇలానే మరింత ఉధృతంగా, మరింత ఉపయోగకరంగా ముందుకు సాగాలి అని మేము భగవంతుని ప్రార్థన చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.